వ్యవసాయానికి పెద్దపీట వేశాడు. జలయజ్ఞంలో రాజశేఖర రెడ్డి గారు ఎన్నో ప్రాజెక్టులను చేపడితే 54 ప్రాజెక్టులను చేపడితే 12 ప్రాజెక్టులు ఆయనే పూర్తి చేస్తే 42 ప్రాజెక్టులు మిగిలిపోతే ఆ రోజు జగనన్న గారు చెప్పిన మాట, రాజశేఖర రెడ్డి గారు దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు తలపెట్టిన అన్ని ప్రాజెక్టులను నేను పూర్తి చేస్తానని చెప్పిన జగనన్న గారు మళ్ళీ ఒక ప్రాజెక్టును కూడా ముట్టుకోలేదు. రాజశేఖర రెడ్డి గారు ఏ ప్రాజెక్టుల పనులు చేసి వెళ్లారో ఆ తర్వాత మళ్ళా తట్టెడు మట్టి కూడా ఎత్తిపోసిన పాపాన పోలేదు. ఈ ఊర్లోనే ఎక్కడో శంకుస్థాపన చేశారంట, 2 నదులు అనుసంధానం చేసి ఏదో ప్రాజెక్టు చేస్తామని మళ్ళీ దానికి కూడా దిక్కు లేకుండా పోయింది. మరి మీరు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టిన వాళ్ళు ఎలా అవుతారు అని అడుగుతున్నాం. అసలు రాజశేఖర రెడ్డి గారు బిడ్డలంటే, చదువుకునే బిడ్డలంటే, వాళ్ళ ఉద్యోగాలంటే ఎంత శ్రద్ధ చూపించేవారు. రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా ఎంతమంది బిడ్డలు డాక్టర్లు, ఇంజనీర్లు, ఎంబీఏలు, ఎంసీఏలు చదివారు కదా. మరి ఇప్పుడుందా ఆ పరిస్థితి? ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా. కనీసము తల్లిదండ్రులే కూలీ నాలీ చేసుకుని అప్పు సొప్పు చేసుకుని బిడ్డలను చదివిస్తే కనీసం ఆ బిడ్డలకు ఉద్యోగాలు కూడా రావటం లేదు కదా. ఇందాక ఒక బిడ్డ చెప్పింది ఇక్కడ, అమ్మా మేము డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నాము, కానీ డిఎస్సి నోటిఫికేషన్లు రాక మా జీవితాలు ఏమైపోతాయో తెలియక అసలు ఏ ఉద్యోగానికి పనికి రాకుండా పోతున్నాము అని. ఇంకొక తమ్ముడు చెప్పాడు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నాము, 8,000కు 10,000 అని ఆ అబ్బాయి చెప్పాడు. అంటే మన బిడ్డలు చదువుకున్నా కూడా, డిగ్రీలు పీజీలు చేసినా కూడా చేస్తున్న పనికి, చదివిన చదువుకు ఏ సంబంధమూ లేకుండా వాళ్ళకు కనీసం పెద్ద పెద్ద పరిశ్రమలైనా వస్తే వాళ్ళకు ఉద్యోగాలైనా వచ్చేవి. పెద్ద పెద్ద పరిశ్రమలు ఎందుకు రాలేదు? ఎందుకంటే మనకు ప్రత్యేక హోదా లేదు కాబట్టి. మనకు ప్రత్యేక హోదా 10 సంవత్సరాల కింద బీజేపీ ప్రభుత్వం ఇవ్వాల్సి ఉండే, కానీ అది ఇవ్వలేదు. 10 సంవత్సరాల నుంచి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు ఉన్నారు, జగనన్న గారు ఇంకొక 5 సంవత్సరాలుగా ఉన్నారు. ప్రత్యేక హోదా గురించి ఒక్కరంటే ఒక్కరన్నా నిజమైన ఉద్యమం చేశారా? ఈ 5 సంవత్సరాలుగా ఒక్కసారైనా మాకు ప్రత్యేక హోదా లేకపోతే మేమిక్కడి నుంచి కదిలేది లేదు అని 25 మంది ఎంపీలున్నారే మన ఆంధ్ర రాష్ట్రానికి. 25 మంది ఎంపీలున్నారు. ఏం గాడిదలు కాస్తున్నారు? ఆ రోజు జగనన్న గారు చెప్పలేదా? తెలుగుదేశం వాళ్ళని తిట్టలేదా? ఆ రోజు జగనన్న గారు చెప్పిన మాట, రండి మూకుమ్మడిగా రాజీనామాలు చేద్దాం, మనకు ప్రత్యేక హోదా ఎందుకు రాదు అని చెప్పాడు జగనన్న గారు ప్రతిపక్ష నాయకుడిగా. మరి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, మరి ఎందుకు చేయలేదు మూకుమ్మడి రాజీనామాలు? ఒక్క ఎంపీ అయినా రాజీనామా చేశాడా? ఒక్కరైనా కొట్లాడారా? 25 ఎంపీలున్నారు ఆంధ్ర రాష్ట్రానికి. ప్రతి దానికి బీజేపీ పార్టీకి వంత పలుకుతారు, ప్రతి బిల్లుకు మద్దతు ఇస్తారు. ఎందుకని? మన రాష్ట్రాన్ని వాళ్ళంత చిన్న చూపు చూసినప్పుడు, మనకు ఒక్క వాగ్దానం కూడా వాడు నిలబెట్టుకోనప్పుడు